చంద్రబాబు ఢిల్లీ టూర్పై ఎంపీ కేసినేని నాని విమర్శలు గుప్పించారు. నాడు చంద్రబాబు ఎన్డీఏ కూటమి నుంచి ఎందుకు బయటకు వచ్చారు, నేడు మళ్లీ ఎందుకు వెళుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. నాడు ఆత్మ పోరాట దీక్షల పేరుతో ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు వారి కరుణా కటాక్షాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ రోజు మోడీ గారితో విడిపోయినప్పటికీ, ఆ రోజు మోడీ గారిని పచ్చిబూతులు తిట్టినప్పుడు ఈ రోజుకి స్టాండ్ ఏమైనా మారిందా? దాని మీద ఏం హామీలు ఇచ్చింది బీజేపీ కానీ, మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ? అది క్లియర్ కట్గా చెప్పాలి ఆయన ప్రజలకి సమాధానం. అంటే నీ పర్సనల్ ఎజెండాతో తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు పెట్టారు, మేమందరం కూడా దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఒకప్పుడు. నీ పర్సనల్ ఎజెండాతో నీ కొడుకు ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వాలి, నువ్వు నీ కొడుకు దోశ తినాలి అని చెప్పి ఒక ఎజెండాతో నువ్వు పనిచేసావు. ఆ రోజు మోడీ గారు కూడా ప్రచారానికి వచ్చి 2019లో పోలవరం అనేది ఒక ఏటీఎం కార్డులో కొంత చంద్రబాబు నాయుడు అన్నారు. మరి మోడీ గారు మరి వాళ్ళ ఏటీఎం కార్డు మరి ఈయనేమయ్యాడో ఆయన వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. ఇలా వాళ్ళు చెప్పాల్సిన సమాధానాలు ఇవన్నీ కూడా.